మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ కుమారుడు హుమాయూన్ పుట్టగానే అదృష్టవంతుడు అని పేరు పెట్టుకున్నారు. అయితే అనేక కష్టాల కారణంగా ఆయన పాలన కేవలం 11 ఏళ్ల పాటు మాత్రమే నిలిచింది. హుమాయూన్ చరిత్రపై టీశాట్ ప్రత్యేక కథనం. హుమాయూన్ అనే పేరు బాబర్ పెట్టినదే. అసలు పేరు నాసిర్ ఆల్-దిన్ మొహమ్మద్. హుమాయూన్ అంటే అదృష్టవంతుడు అని అర్థం. బాబర్ కాబుల్ ఆక్రమించినప్పుడు జన్మించినందున హుమాయూన్ అనే పేరు ఆయనకు పెట్టారు. 1503 బాబర్ మరియు మహం బేగంల మొదటి సంతానం. బాబర్ ఆయన్ను గొప్ప విద్యావేత్తగా, సైనిక శిక్షణలో నిపుణుడిగా తీర్చిదిద్దాడు. గురువులు ఖ్వాజా కాలం షేక్ జైనుద్దీన్. హుమాయూన్ 1526-1529 మధ్య తన తండ్రి బాబర్ పాలనలో బదఖ్షాన్ రాష్ట్ర పాలకుడిగా పనిచేశారు. మొదటి పానిపట్ యుద్ధంలో తండ్రి బాబర్తో పాటు పాల్గొన్నారు. 1530 డిసెంబర్ 26న బాబర్ మరణానంతరం హుమాయూన్ తన 23వ ఏట మొఘల్ సామ్రాజ్యానికి వారసుడుగా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించారు. హుమాయూన్ తన తండ్రి రాజ్యాన్ని విభజించి కందహార్, కాబుల్, సోదరుడు కామ్రాన్కు, మేవార్, అల్వార్, హిందాల్కు, షంబల్, మిర్జా అస్కారికి అప్పగించారు. ఈ విభజన హుమాయూన్కి అధికారం బలహీనపడడానికి కారణమైంది. ఆయన పరిపాలన కాలాన్ని చరిత్రకారులు 2 దశలుగా విభజించారు. 1530 నుంచి 1540, 1555 నుంచి 1556. ఫరీద్ హుమాయూన్ సమకాలికుడు. బాబర్ మరణం తర్వాత హుమాయూన్ 1530-1540 మధ్య షేర్ ఖాన్తో అనేక యుద్ధాలు చేశారు. 1540లో షేర్ ఖాన్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. చౌసా యుద్ధం 1540లో షేర్ ఖాన్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. కనౌజ్ యుద్ధం రాజ్యాన్ని కోల్పోయి పర్షియాకు పారిపోవలసి వచ్చింది. 1544లో పర్షియా చక్రవర్తి షాతమాస్ప్ ఆశ్రయమిచ్చారు. పర్షియాలో 5 ఏళ్ల అజ్ఞాతవాసం అనంతరం హుమాయూన్ తిరిగి హిందుస్థాన్లో తన అధికారం పునరుద్ధరించడానికి ప్రయత్నించాడు. 1555లో హుమాయూన్ సికిందర్ నూర్ను ఓడించి ఢిల్లీ సింహాసనాన్ని తిరిగి అధిష్ఠించారు. తన కుమారుడు అక్బర్ను పంజాబ్ గవర్నర్గా నియమించారు. అయితే హుమాయూన్ తన విజయాన్ని ఎక్కువ కాలం ఆస్వాదించలేదు. హుమాయూన్ ఢిల్లీలోని తన రాజభవనంలోని గ్రంథాలయ మెట్లపై జారిపడి మరణించారు. హుమాయూన్ గొప్ప పండితుడు, సంస్కృతి, కళల పట్ల గౌరవం కలిగినవాడు. అయితే నల్లమందుకు బానిసగా విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. సైనిక వ్యూహంలో కొంతమేర విఫలమయ్యారు. హుమాయూన్ పాలనలో మొఘల్ సామ్రాజ్యం దాదాపు 1 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నప్పటికీ ఆయన సవతి సోదరుల వైరం, భౌగోళిక అస్థిరతల వల్ల పాలన పరంగా కష్టాలు ఎదుర్కొన్నారు. హుమాయూన్ తన కుమారుడు అక్బర్కు గొప్ప వారసత్వాన్ని అందించి భారతదేశ మొఘల్ సామ్రాజ్య పునాదిని మరింత బలపరిచాడు.